యా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా Hello, sir. నా డైలాగ్ వచ్చి ఒక నిమిషం. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఇది చిరంజీవి గారి డైలాగ్. సూపర్. అంటే సినిమా చేయటం, సక్సెస్ కొట్టడం ఇవన్నీ మీకు కామను. బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఒక చిరంజీవి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఆయన్ని మీరు ప్రేమించిన విధానాన్ని కానీ, అభిమానించిన విధానాన్ని కానీ ఆయనతో దగ్గరుండి షేర్ చేసుకున్నారని చెప్పి తెలిసింది. సో ఏంటి అదంతా, ఎలా చిరంజీవి గారు మురిసిపోయారు మీ అభిమానం చూసని కూడా చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. సో దా జర్నీ గురించి. సో నేను అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్కూల్ డేస్లో నేను ఆయన పాటలకు బాగా డ్యాన్స్ చేసేవాడిని. సో తెలియకుండా ఆయన సినిమాల్లో ఆయన కామిక్ టైమింగ్ కానీ ఆయన ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసి. సో నాకు ఎందుకో అంటే బై చైల్డ్హుడ్ నాకు మూవీ బఫ్ అండి. నేను సినిమాలకి ఒక అడిక్ట్ అయిపోయిన ఒక అబ్బాయిని. స్కూల్లో బాగా చదివితే క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమా చూపిస్తారని క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. సో వారానికి ఒక సినిమా చూశాను. అంటే 52 సినిమాలు, 52 వారాలు అంటే 52 సినిమాలు చూసేవాడిని ఆ ఏజ్లో, 5th క్లాస్ 6th క్లాస్లో. సో అలా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు, అంటే థియేటర్లో టౌన్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. సో ఆ పబ్లిక్తో ఉండే ఇంటరాక్షన్ కానివ్వండి, ఆ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్తో ఇది ఉండే కానీ, ఆ తెలియకుండా థియేటర్కి సంబంధించిన వైబ్తో బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అందుట్లో ముఖ్యంగా చిరంజీవి గారి ఫిల్మ్స్ ఆ రోజుల్లో థియేటర్స్ని ఎంత సెన్సేషన్ చేసాయి, అందులో మాస్ ఆడియన్స్ని కానీ యూత్ని కానీ పిచ్చెక్కించాయి. సో ఆ వైబ్ ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వచ్చారు. నాకెందుకో లైవ్ క్యారెక్టర్స్లో అంటే ఒక లీడర్ రాజు, ఒక గాయక లీడర్లో రాజారాం అండ్ గరాణంలో లీడర్ రాజు, ఆటో జానీ, సో ఇలాంటి పాత్రలు అంటే మన ఇంటి పక్కన మన ఎదురుగుండే పాత్రలు ఆయన చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఆయన టైమింగ్ అని నా బిలీఫ్. సో అందుకే శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఆయనకు పెట్టి మనలో ఒకటిగా మనతో మాట్లాడితే చిరంజీవి గారు ఎలా ఉంటారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను. అండ్ అది ఆయనకు కొట్టిన పిండి. మీరు రేపు సినిమా చూస్తారు, చిరంజీవి గారిని చూసి ద ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యూ విల్ సర్ప్రైజ్. అనిల్ గారు సార్, ఇక్కడ మై సెల్ఫ్ హేమమాలిని సార్, డైలాగ్ వచ్చేసి, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి గిఫ్ట్ రెడీ చేసుకోవచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామే చాలా మెమరబుల్ నాకు. అప్పుడు ఆ ఇయర్ అలా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అయింది. సో ఇయర్ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ఇది కూడా మెమరబుల్లే, బికాజ్ చిరంజీవి గారి సినిమాయే పెద్ద గిఫ్ట్ మాకు. సో ఫస్ట్ నాకున్న ఒకే ఒక క్వశ్చన్, ఇద్దరు ప్రొడ్యూసర్లని పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా సార్, ఏ ప్రొడ్యూసర్ మీకు మహా ఇష్టం? మీరు చెప్పిన దానికి వెంటనే ఒప్పేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు సార్ వాళ్ళిద్దరిలో? ఇలా ఫిట్టింగ్ పెట్టారంటే సో ఎవరిష్టం అంటే నేను చెప్పలేను. అండ్ సి, ఒకవైపు బాస్ డాటరు, ఒకవైపు మంచి ఫ్రెండ్. సో ఎట్లా పిక్ చేయండి నేను? సో అంటే ఇద్దరు నిజంగా చెప్పాలంటే అస్సలు స్ట్రెస్ తీసుకోరు. ఎంత పెద్ద ఇది ఉన్నా కూడా, అంటే మనకేదో పక్క నుంచి ఏదో వాల్కనో పేలిందన్నా కూడా అలా చూస్తుంటారు ఇద్దరు, ఓ వాల్కనో పేలిందా అన్నట్టుగా. అంతేగాని పరిగెత్తడం అది ఉన్న చాలా సింపుల్గా చాలా కూల్గా ఉంటారు. ఇక సాహు గారి గురించి మన ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. సో అంత కూల్ పర్సను, కాబట్టి ఇద్దరు సూపర్. సో కాకపోతే ఈవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఈయన అసలు నవ్వడం. నాకు నవ్వే ఫేసులు బాగా ఇష్టం కాబట్టి ఈవిడికి ఓటేస్తా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సార్